హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఒక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకువచ్చాను. సో, వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసేయండి. సో, ఇక టాపిక్ ఏంటంటే పీఎం కిసాన్ 21వ విడతకి సంబంధించిన నిధులనేటివి ఈ తేదీన విడుదల అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందని నేషనల్ మీడియా అయితే చెప్తుందనమాట. సో, యాక్చువల్‌గా దీపావళి కానుకగా అయితే రైతుల ఖాతాలోకి ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు, అన్నదాత సుఖీభవ నిధులనేటివి విడుదలవుతాయని చెప్పి గతంలో మనం వార్తలైతే విన్నాము. సో, వాటికి సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే నిన్నటి రోజున కూడా వెలువడలేదనమాట. అయితే నేషనల్ మీడియా చెప్తున్న దాని ప్రకారము వాస్తవంగా సో, మనకు నవంబర్‌లోనే ఈ యొక్క 21వ విడతకు సంబంధించిన నిధులనేటివి విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే ఉంది. వీడియోలోకి వెళ్లి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. అలానే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులకు ఈసారి కౌలు రైతులకు కూడా అవకాశం అనేది కల్పించనున్నారు. కౌలు రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు పొందాలంటే ఏం చేయాలనేది చెప్తాను. అలానే పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులు కూడా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఓకేనా? సో, వీడియోని పూర్తిగా చూడండి. లైక్ చేసేయండి. ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన నిధులనేటివి నవంబర్ 6వ తేదీన విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందని జాతీయ మీడియా అయితే పేర్కొనడం జరిగింది. ఎందుకు 6వ తేదీనే విడుదల కాబోతుంది నవంబర్‌న పర్టిక్యులర్‌గా అని చెప్పి మీరు అడిగినట్లయితే దానికి సమాధానం ఒకటేనండి. బీహార్‌లో అసెంబ్లీ తొలి విడత ఎన్నికలనేటివి జరగబోతున్నాయన్నమాట. ఈ సందర్భంగా ఆ తేదీ కంటే ముందుగానే రైతుల యొక్క ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోందన్నమాట. సో, రైతులు ఈ లోపల మీరు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులేంటంటే ఈకేవైసీ మీరు ఇంకా కూడా అప్డేట్ చేసుకోకుండా ఉండినట్లయితే మీరు మీ యొక్క మొబైల్ ద్వారా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వచ్చి ఈ విధంగా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేది ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ చేసి రైతు యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది పంపించుకొని మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. లేదా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లకి వెళ్లి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా సొంత భూమి కలిగినటువంటి రైతులకైతే ఈ పీఎం కిసాన్ నిధులనేటివి ఏటా రూ. 6,000 3 విడతల్లో రూ. 2,000 లెక్కనైతే వస్తాయి. ఇప్పటివరకు 20 విడతల సాయం అనేది రైతులైతే అందుకున్నారు. ఇప్పుడు తాజాగా 21వ విడతకి సంబంధించిన నిధులనేటివి సో, ప్రభుత్వం అయితే అందించబోతుందన్నమాట. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 21వ నిధులనేటివి విడుదలైపోయి ఉన్నాయండి. సో, అవి వచ్చేసి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు ఇవన్నీ కూడా రావడం వల్ల, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడం వల్ల అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు ఆల్రెడీ మనకు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు పీఎం గారైతే ఆల్రెడీ రిలీజ్ చేసేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. ఇక రిమైనింగ్ కొన్ని రాష్ట్రాల్లో అయితే విడుదల చేయాల్సి ఉండగా నవంబర్ 6వ తేదీన విడుదల చేస్తామంటూ ఒక ప్రకటన అయితే జాతీయ మీడియా నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు ఒక ఊరటనిచ్చే వార్తకైతే చెప్పవచ్చు. సో, ముఖ్యంగా కౌలు రైతులకైతే ఈసారి 2 విడతల సాయం ఒకేసారి అయితే అందించబోతుందన్నమాట ప్రభుత్వము. ఇక్కడ మొదటి విడతకి సంబంధించి రూ. 5,000, రెండో విడతకి సంబంధించి రూ. 5,000, రూ. 10,000 కౌలు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందని చెప్పి సమాచారము. అయితే కౌలు రైతులకు సంబంధించి త్వరలోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే సో, మనకు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఈ యొక్క విశిష్ట గుర్తింపు సంఖ్యనైతే ఇవ్వబోతున్నారు. దీన్ని రైతు యొక్క రిజిస్ట్రీ నంబర్‌గా అయితే చెప్పవచ్చనమాట. యాక్చువల్‌గా సొంత భూమి కలిగినటువంటి రైతులకైతే ఈ యొక్క రిజిస్ట్రీ నంబర్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది. అగ్రిస్టాక్ రిజిస్ట్రీ ద్వారా అయితే. ఇప్పుడు కౌలు రైతులకు గూడా ఇదే అవకాశం అనేది కల్పించాలి. కౌలు రైతులకు కూడా ఒక విశిష్ట గుర్తింపు నంబర్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళకి కూడా సబ్సిడీలొస్తాయి. అదేవిధంగా వివిధ రకాల పథకాలు అవన్నీ కూడా వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే అగ్రికల్చర్ అసిస్టెంట్‌లతో మరియు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ యొక్క వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో, వాళ్ళు దానికి చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, సో, త్వరలోనే రైతులకు ముఖ్యంగా కౌలు రైతులకు అవకాశం అనేది కల్పిస్తూ ఈ యొక్క విశిష్ట గుర్తింపు నంబర్‌నైతే ఇవ్వబోతున్నారనమాట. సో, ఈ యొక్క రిజిస్ట్రీ నంబర్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి. నేను తప్పకుండా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు విడుదల కాకముందే రైతులకు ఈ యొక్క రిజిస్ట్రీ నంబర్‌లనేటివి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కౌలు రైతులకు ముఖ్యంగా సీసీఆర్‌సీ కార్డ్స్ ఉంటే ప్రభుత్వ పథకాలనేటివి వస్తాయన్నమాట. చాలామంది కూడా సీసీఆర్‌సీ కార్డ్స్‌కి అప్లై చేసుకున్నా గానీ కొంతమందికి రిజెక్ట్ అయ్యున్నాయి. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విశిష్ట గుర్తింపు సంఖ్యననేది ఇచ్చినట్లయితే సో, కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుందని నా అభిప్రాయము. సో, వీలైనంత త్వరగానే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి జరిగేందుకు అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. సో, అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొంతమంది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులనేటివి సో, రీసెంట్‌గా మొదటి విడత రిలీజ్ అయినప్పుడు విడుదల కాలేదు. వివిధ రకాల కారణాలనేటివి అక్కడ చూపించడం జరిగింది. ముఖ్యంగా ఈ క్రాప్ నందు రైతులు వారి యొక్క పంటను వివరాలను నమోదు చేసుకోకపోవడం వల్లైతే
అప్డేట్ కాలేదని చెప్పి సో వాళ్ళ యొక్క పేమెంట్ అనేది రిజెక్ట్ కావడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ క్రాప్లో మీరు ఏ పంటలు వేస్తున్నారు ఏంటి అనేది ముందుగానే నమోదు చేసుకోండి. మనకి ఇంకా 4 రోజుల టైం అయితే ఉందన్నమాట. ఈ 4 రోజుల టైం అంటే 25వ తేదీ లోపల మీరు ఈ క్రాప్ నందు రైతులు ఏ పంట వేస్తున్నారు ఏంటి అనే వివరాలను అప్డేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడే మనకు ప్రస్తుతం వర్షాలు అయితే దంచి కొడుతున్నాయన్నమాట. సో వరద ప్రభావిత ప్రాంతాలకు ముఖ్యంగా పంట నష్టపోయినటువంటి రైతులకు ఈ యొక్క ఏదైనా నష్టపరిహారం రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఈ క్రాప్ నందు డేటా ఆధారంగానే తీసుకుంటారనమాట. అలానే ముఖ్యంగా ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి కూడా ఈ క్రాప్ నందు వివరాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వర్షాకాలంలో రైతులు పంట నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కూడా సో ఖచ్చితంగా అయితే చేసి పెట్టుకోండి. ఈ క్రాప్ నందు డేటాని అప్డేట్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి రైతుల యొక్క ఖాతాల్లోకి ముఖ్యంగా సొంత భూమి కలిగినటువంటి యజమానులకు వచ్చేసి ముఖ్యంగా రూ. 7,000 ఒకటి పీఎం కిసాన్ 21వ విడత నిధులు రూ. 2,000 అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత రూ. 5,000 ఇలా రూ. 7,000 సొంత భూమి కలిగినటువంటి రైతులకైతే వస్తాయి. ముఖ్యంగా కౌలు చేసుకుంటున్నటువంటి రైతులకు సంబంధించి మాత్రము రూ. 10,000 అయితే వస్తాయండి. మొదటి విడత పేమెంట్, రెండో విడత పేమెంట్ 2 కూడా ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి గతంలో అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగిందనమాట. సో కౌలు రైతులకు మేము మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే మేము మీకు లబ్ధి అయితే చేకూరుస్తాము. మాకు సెంట్రల్ గవర్నమెంట్‌తో పని లేదు. సో మీకు ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ముందు రోజుల్లో మనకు ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రీ నెంబర్ అనేది ఇచ్చేందుకు అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. కౌలు రైతులు రెడీగా ఉండాలి. సో నేను తప్పకుండా అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా తెలియజేస్తానండి. సో మనకి ఇంకా కూడా పీఎం కిసాన్‌కి సంబంధించి 21వ విడతకి సంబంధించిన నిధుల యొక్క స్టేటస్ అనేది అంటే లబ్ధిదారుల యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయితే నేను సమాచారం అనేది అందిస్తానన్నమాట. సో ఈ యొక్క అప్డేట్ అయినటువంటి లిస్ట్ అనేది ఇక్కడ మనం రో యువర్ స్టేటస్ నందుకు వెళ్ళి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. అందులో పేరు అనేది రావచ్చు. సో మీకు అన్నీ కూడా వివరంగా తెలియజేస్తానండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటిని కూడా మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.